ఒకప్పటి యోబులా వెలివేయబడిన దినములు కావు మీవి. యోబులా రెండింతలుగా దీవించబడిన కృపా దినములు మీవి. ఆనాడు ప్రవక్త సమూయేలు సమయం కోసం ప్రజలు రాజులు ఎదురుచూసినట్టు నేడు మీ సమయం కోసం, మీ రాక కోసం ఎదురు చూస్తున్న దినములు మీవి. శత్రువులు నిన్ను తరిమే దినములు కావివి. శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచి శత్రువులను మిత్రులనుగా మార్చే దినములు మీవి. ఎందుకంటే నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు నిన్ను పిండముగా ప్రతిష్ఠించిన దినమున, జనములకు ప్రవక్తగా నియమించిన దినమున నీ దినములను లెక్కించియున్నాను, నా గ్రంథంలో లిఖించియున్నాను. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టేనని నా తోడని అబ్రహాముతో నిబంధన చేసినట్టు చేసి కానాను దేశమును కానుకగా ఇచ్చాను. అన్యజనుల ఆత్మలకు తండ్రిగా మార్చాను. నిన్ను మట్టు పెట్టాలని మాయమంత్రముల చేత మనుష్యులు నీపైకి బాణం ఎక్కుపెట్టినా, నిన్ను చుట్టుముట్టిన నా కట్టడలను మరువని నిన్ను నా చేతుల్లో దాచుకున్నాను. నా బాహుబలమంతా నీకు చూపాను. నీ శత్రుబలమంతా సమాధి చేశాను. కృపాబలముతో బలపరచాను. నీవు నా కుమారుడవు, నాకు బహుప్రియుడవు. రాబోవు దినములలో, రాకడ దినములలో రాబోవు ఉగ్రత తప్పించుటకు రక్షణ సువార్తగా, ఉజ్జీవ జ్వాలగా, జరగబోయే సంగతులను ప్రవచించే ప్రవక్తగా ఇది ఈ భూమి మీద చాలా త్వరలో సంభవించబోతున్నదే. నేను దేవుని ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ప్రపంచానికి సువార్తను ప్రకటించే అపోస్తలుడుగా నీ దినములు ఉండునుగాక. కృప నీకు తోడై ఉండునుగాక. దినదినము నీ కొరకే, అనుదినము నీ కొరకే. నీ రాజ్యాన్ని కట్టుటకు, రాకడకు సంఘాన్ని సిద్ధపరుచుటకు. ఆత్మల భారముతో ఉన్న పాస్టర్ ప్రవీణ్ గారిని దీర్ఘాయువుతో నింపుము. ఆమెన్. Happy birthday, Daddy.